వెల్కమ్ ఆల్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్ డే 29. సో ఇప్పుడు దాకా మనం పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేసుకున్నాం. బట్ మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళే ముందు నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఒక్కటి కూడా కామెంట్లు అడగలేదు. ఇది దీని గురించి చెప్తాను. ముందు దీన్ని లైవ్ సర్వర్లో రన్ చేసుకుందామా? టెర్మినల్ తీసుకుందాం. మనం ఆల్రెడీ ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. ఇక్కడ నోడ్ మాల్ ఓకే నోడ్ మాల్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. జేఎస్కి వెళ్ళిపోదాం. అందరు బాగున్నారు కదా. సో మనం రన్ చేసుకోవడానికి ముందు మన ఫోల్డర్లోకి వచ్చేయాలి. దాంట్లో కదా దాంట్లోకి వెళ్ళి పోర్ట్ఫోలియో సిడి 04 వచ్చేసాం. ఒకసారి లిస్ట్ ఎల్ఎస్ అని పెట్టుకుందాం. ఇప్పుడు నోట్లో ఇండెక్స్లో జేఎస్ ఇప్పుడు మన ఫైల్ అనేది రన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఆన్ పోర్ట్ నెంబర్ 3000. సో 1 month గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే ప్రాజెక్ట్లో ఫుల్ బిజీ అయిపోయాను. సో దాని మూలంగా కొద్దిగా డిలే వచ్చిందనమాట. అది అయిపోయింది. సో అందుకోసం ఇప్పుడు కంటిన్యూస్గా వస్తాయి. డేటాబేస్ కూడా కవర్ చేస్తాను. మీకు లైవ్ డేటాబేస్ దొరికిద్దేమో అనుకున్నాను, బట్ ఎక్కడ దొరకలేదు. సో బట్ మనం ఫ్రీ హోస్టింగ్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకుందాం. MongoDB యూజ్ చేస్తాను అండ్ MySQL రెండు చూద్దాం. ఎందుకంటే SQL MySQL రెండింటికి డిఫరెన్స్ తెలియాలి దాని గురించి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఓకే, లోకల్ హోస్ట్ 3000లో ఉన్నాం కదా. ఒకటి మనం అన్నీ చేసుకున్నాం బ్యాక్ ఎండ్కి వెళ్ళే ముందు. బట్ ఇక్కడ మీ ఎవరికి డౌట్ రాలేదు. ఈ టైటిల్ ట్యాగ్ చూసారా పైన అన్నిటి కామన్ పేజెస్గా ఉంది. పోర్ట్ఫోలియో బూస్టర్ అండ్ దీనికి కూడా చూసుకుంటే ఎక్స్పెక్ట్ వ్యూ సోర్స్ చూసుకో. మెటా డిస్క్రిప్షన్స్ లేవు. మరి అవి SEO పాయింట్లో చాలా ఇంపార్టెంట్ కదా. టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్స్ అంటే అవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే సపోజ్ మీరు ఇక్కడ మీరేంటంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మీరు బూట్ స్ట్రాప్ ఓకే బుక్ మై షో విజయవాడ చూద్దాం. కల్కి సినిమా బాగా చూసినట్టున్నారు అందరూ, హిట్ అయినట్టుంది. సో ఓకే, ఇక్కడ మనకి టైటిల్ వచ్చింది. సో మనకి ఇక్కడ టైటిల్ వచ్చింది అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చింది చూసారు కదా. అలాగే వేరే ఆర్టికల్ కూడా చూద్దాం. ఇవ్వండి, ఇది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి ఇక్కడ మెటా ట్యాగ్స్ ఇస్తాం అనమాట. అవి ఇప్పుడు మనం ఏమి ఇవ్వలేదు, బట్ మళ్ళీ మన టెంప్లెట్ ఇంజిన్ చేసేసుకున్నాం. హెడర్ తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టేసి ఇది ఇక్కడ వ్యూస్లో పార్షియల్స్లో మెనూ ఐకాన్ మెనూ లేదు మెనూలో పెట్టేసాం. అన్నిటికీ ఇది ఇంక్లూడ్ చేసుకున్నాం మనం. చూడండి దీన్ని కొద్దిగా మినిమైజ్ చేసాం. అబౌట్ పేజీలో ఇంప్రూవ్ పార్షియల్స్ మెనూ అండ్ కాంటాక్ట్లో వెళ్ళిన పార్షియల్స్ మెనూ ఈ విధంగా పెట్టేసుకున్నాం. సో మెనూ అన్నిటికీ కామన్ ఇచ్చేసుకున్నాం. ఇండెక్స్కి వచ్చి ఇండెక్స్ సపరేట్. ఓకే, ఇది ఎలా ఇచ్చుకోవాలంటే సింపుల్ థింగ్, మీరు index.jsకి వచ్చేయండి. ఆల్రెడీ మనం ఇక్కడ ఒక్కొక్క పేజీని రెండర్ చేసుకునేటప్పుడు పక్కన టైటిల్ అని ఇచ్చుకున్నాం. దేనికి ఇది ఇచ్చుకున్నాం మనం ఐకాన్ మెనూస్లో. ఇక్కడ మనకి లాజిక్ వర్క్ అవడం కోసం అలా టైటిల్ అనేది ఇచ్చుకున్నాం. ఇఫ్ ఆ టైటిల్ అయితే అది అప్పుడు మనకి ఏ యాక్టివ్ క్లాస్ అవ్వాలని CSS వర్క్ అవ్వాలి, లాజిక్ జావాస్క్రిప్ట్ లాజిక్ వర్క్ అవ్వాలి. సో దానికోసం మనం ఇలా కండిషన్ ఇచ్చుకున్నాం. సేమ్ ఇలానే మనం ఏం చేస్తామంటే ఈ టైటిల్ హోమ్ అని ఉంది కదా, ఇంతలాగా కాపీ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మెనూలోకి వెళ్ళి టైటిల్ ఉంది కదా, పోర్ట్ఫోలియో అలానే ఉంచు. దీని వరకు తీసేద్దాం. దాని వరకు ఇలా పెడదాం. మనకి ఇక్కడ ఇప్పుడు అవసరం లేదు.
కండిషన్ అవసరం లేదు, ఎందుకంటే ఏ పేజ్కి ఆ పేజ్ది ఉంది. సో ఇలా టైటిల్ హోమ్ కూడా అవసరం, టైటిల్ అని ఇచ్చుకున్నాం ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ index.js ఇక్కడ రెండరింగ్ ఇచ్చుకున్నాం కదా, టైటిల్ హోమ్ ఈ ట్యాగ్స్నే కదా అక్కడ కాల్ చేసుకునేది మనం డేటా కోసం, ఆ టైటిల్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాం. అండ్ మనం హోమ్ పేజ్ కూడా index.js కి సపరేట్ ఫీచర్ ఇక్కడ కూడా దాన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. కాపీ పేస్ట్ సేవ్ చేసి ఇప్పుడు అన్నిటికీ పోర్ట్ఫోలియో బూస్ట్రాప్ అని వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు చూసారా ప్రీవియస్గా ఎలా ఉంది పోర్ట్ఫోలియో బూస్ట్రాప్. బట్ ఇప్పుడు మనకి ఏం రావాలి, ఇక్కడ టెస్టిమోనియల్స్కి ఏమి ఇచ్చాం మనం, index.jsకి వచ్చేయండి, టెస్టిమోనియల్స్ ఇప్పుడు ఆ టైటిల్ రావాలి. రిఫ్రెష్ చేద్దామా, రాలేదు, ఎక్కడ తప్పు చేశారు. యా మనం ఈక్వాలిటీ ఇవ్వటం మర్చిపోయాం కదా. సో అది మనకి ఏంటంటే ట్యాగ్స్ ఉన్నాయి ఆల్రెడీ index.js, దీంట్లో ట్యాగ్స్ కింద పెట్టుకున్నాం లేదు. సరే అదేంటంటే index.jsలో మనం AJSలో ఈక్వల్ టు అని పెట్టలేదు, అందుకోసం అది వచ్చింది. అండ్ ఇక్కడ కూడా పెట్టేద్దాం ఈక్వల్ టు సైన్ ట్యాగ్ పెట్టాం. యా ఇప్పుడు వచ్చేసింది అనమాట అన్ని పేజెస్కి. ఒకసారి అన్ని పేజెస్కి చూసుకోండి. హోమ్కి వచ్చేద్దాం. ఓకే, పోర్ట్ఫోలియో హోమ్ అప్డేట్ అయ్యింది. అండ్ పోర్ట్ఫోలియో అబౌట్ వచ్చింది కదా, అండ్ పోర్ట్ఫోలియో రెజ్యూమ్, అండ్ పోర్ట్ఫోలియో and testimonials, పోర్ట్ఫోలియో కాంటాక్ట్. మీరు ఒకసారి ఇది వ్యూ సోర్స్ పేజ్ చూసుకుంటే చూసారు కదా ఇక్కడ టైటిల్ అనేది అప్డేట్ అయ్యింది. సో ఇలానే మనకి మెటా డిస్క్రిప్షన్స్ రాయాలి. దానికి ఏం చేద్దామంటే మనం index.jsలోకి వెళ్ళిపోదాం, ఇవన్నీ క్లోజ్ చేసుకుంటాం. index.jsకి వెళ్ళి అన్ని పేజెస్కి డిస్క్రిప్షన్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎలా అయితే టైటిల్ అయితే ఇచ్చారో అలాగే డిస్క్రిప్షన్ కామా ఇచ్చి DS అని ఇచ్చేయండి. ఇక్కడ అబౌట్ మీ డిస్క్రిప్షన్ మీరు ఏదో టెక్స్ట్ ఇచ్చుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఎక్కువ కంటెంట్ లేకుండా సింపుల్గా ఇలా ఇచ్చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో ఇదంతా కాపీ చేసుకుని కంట్రోల్-C పేస్ట్, ఇక్కడ రెజ్యూమ్, మెటా డిస్క్రిప్షన్, పోర్ట్ఫోలియో పేజ్, testimonials పేజ్, అండ్ ఇక్కడ కాంటాక్ట్ పేజ్. సేవ్ చేసేసుకున్నా. అండ్ ఈ డిఎస్సి అనేది అక్కడ కాల్ చేద్దాం. ఇక్కడ సింపుల్ థింగ్ ఒకటే, మెనూలో కలిపి
ఇది కాపీ చేసుకోండి అండ్ దీని కింద మీకు బెటర్ షార్ట్ కట్స్ వస్తాయి. మీకు విజువల్ స్టూడియో యూజ్ చేస్తే డిస్క్రిప్షన్ యూజ్ చేసాక ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ ఇక్కడ టైటిల్ బార్లో డిఎస్ అని ఇచ్చుకోండి. డిఎస్ ఓకే. ఇప్పుడు అప్డేట్ అయింది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ప్రతి పేజ్ని. కాంటాక్ట్ పేజ్ని రిఫ్రెష్ చేసి అండ్ వ్యూ పేజ్ సోర్స్ మెటా డిస్క్రిప్షన్ ఏమొచ్చింది, కాంటాక్ట్ పేజ్ మెటా డిస్క్రిప్షన్. అలాగే ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్దాం. హోమ్ పేజ్కి చూద్దాం. వ్యూ పేజ్ సోర్స్ హోమ్ పేజ్కి సపరేట్గా ఉంది కదా, ఓకే అది తర్వాత చూపిస్తాను. హోమ్ పేజ్ కూడా ఏంటంటే మనం ఇక్కడ దానికి సపరేట్గా పెట్టుకున్నాం అన్నమాట. దాన్ని హెడర్లో ఇచ్చేసాం ఎందుకంటే ఆ పేజ్ వరకు వేరుగా ఉందని. సో ఏం చేద్దామంటే మెనూలో ఉంది కదా, కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి కంట్రోల్ సి అండ్ సో ఇలా సేవ్ చేసుకున్నాం కదా. ఒకసారి చూద్దాం. రిఫ్రెష్ చేసి ఇలా తేడా కొట్టేసింది. హోమ్కి ఇవ్వలేదు అనుకుంటా మనం. index.js రండి. హోమ్కి ఇవ్వలేదు, దీనికోసం ఇది రాలేదు. కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. హోమ్ పేజ్ మెటా డిస్క్రిప్షన్ ఒకటి కాపీ చేసుకుని and home page. Save successfully running on port 3000. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. వచ్చింది కదా. వ్యూ సోర్స్ చూసుకుందాం. హోమ్ పేజ్ మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి అలాగే అబౌట్ పేజ్ ఇక్కడ అబౌట్ మీ మెటా డిస్క్రిప్షన్ అండ్ రెజ్యూమ్ రిసోర్స్ రెజ్యూమ్ పేజ్. సో ఈ విధంగా మనకి డైనమిక్గా మెటా డిస్క్రిప్షన్స్ అండ్ మెటా టైటిల్స్ కూడా రాసేసుకున్నాం. నెక్స్ట్ వీడియో నేను డేటాబేస్ స్టార్ట్ చేస్తాను. సో మీకు ఫస్ట్ మాంగోడిబి కావాలా లేదా MySQL కావాలా, ఏం కావాలనేది కామెంట్లో చేయండి. సో నేను దాని ప్రకారంగా మీకు స్టార్ట్ చేస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.